అటో. దారా అబ్దుల్ కూర్చో. ఎట్లున్నావురా అబ్దుల్? నేను మంచిగున్నారా. అరే వరుణ్, చేతికేమైందిరా? అది పొలమట్లు చెక్తుంటే చెక్కపెట్టి గుచ్చుకుపోయిందిరా. మరి ఏడు బోనమెత్తుడెట్లరా? నీతో నైతదా? ఏదేమైనా ఈసారి అమ్మకు బోనం చేరాలిరా. అరే నేను ఎత్తుతారా, నేనున్నా గదా. నువ్వా? ఊరొప్పుకోదురా. ఊరోళ్ళతో నేను మాట్లాడుతా. తిన్నావా? అసలు టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నారా? సరే అయితే పండుగ మళ్ళా ఊరోళ్ళతో రేపు మాట్లాడదాం. సరేరా. ఎరా కొరయ్య, అయ్యా బోనాలు పట్టుకుని అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండద్దు. సరేనయ్యా. ఎరా కొరయ్య, బోనాలు మంచి జరుగుతున్నాయా? పనులన్నీ మంచిగా జరుగుతున్నాయి అయ్యా. ఆగు, ఎవరు బాబు నువ్వు? నేను అబ్దుల్ని పెద్ద అయినా వరుణ్ దోస్తుని. మరి వరుణ్ ఎక్కడున్నాడు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వాని ఆరోగ్యం బాగలేదు. వాని బదులుగా అమ్మవారి బోనం నేను ఎత్తడానికి వచ్చిన పెద్ద అయినా. ఒక ముస్లిం బోనం ఎత్తుతావా? మా దేవునికి అవమానం కదా. 10 ఏండ్ల నుండి వరుణ్ చేస్తుండు, ఇప్పుడు వీడెందుకు? దేవుని సంగతిలో రాజీ లేదు, బోనం కింద పెట్టిపో. పెద్దయినా నేను ఆ దేవుణ్ణి చిన్నబుచ్చట్లేదు. నేను కేవలం నా దోస్తు మాట నిలబెట్టడానికి వచ్చిన గంతే. నియమం అంటే నియమమే. అవ్వా నాయన, మీకు ఇచ్చిన మాట నిలబెట్టలేకపోతుంది. చూసినావారా అబ్దుల్, అమ్మకు బోనం అందించలేకపోయినా. అరే వరుణ్, నువ్వు 10 ఏళ్ల నుంచి చేసింది చాలురా. కానీ 7 మిస్ అయితే నేను బతుకుండి వేస్ట్ రా. నేనున్నా కదరా. నా పానం పోయినా నా ఫ్రెండ్ భక్తి నాగనివ్వను. ఈ ఊరి అమ్మవారు నీకు సాయం చేస్తుంది. అరే నువ్వు నిద్రపో. మళ్ళీ ఎందుకు వచ్చినావు అబ్దుల్? పెద్దయినా నేను నమజ్ చేస్తా. నా దేవుడు వేరు. కానీ వరుణ్కి అమ్మంటే పానం. అమ్మ నాన్న లేనోడు. ఈ అమ్మనే దైవంగా అనుకుంటుండు. 10 ఏళ్ల నుండి నా దోస్తు బోనం మిస్ చేయలే. ఈ 7 వారు లేకుంటే, అమ్మ బోనం ఎత్తకుంటే నేను వాని దోస్తుని ఎలా అనిపించుకుంటా? నేను బోనం నా కోసం కాదు, వరుణ్ కోసం, వరుణ్ భక్తి కోసం ఎత్తుతా. పెద్ద అయినా నేను చనిపోయినా అమ్మని మర్చిపోలే. అబ్దులే నా బాగోగులు చూసుకున్నాడు. మన పిల్లలు కూడా వేరే ఊళ్ళలో ఉన్నారు. దోస్తు హెల్ప్ చేస్తే తప్పేందిరా? అవును పెద్దయినా, భక్తికి మతం ఉంటుందా? సరే కానీ ఒక షరతు, బోనం ఎత్తుతున్నావు, వరుణ్ భక్త అని మనసులో చెప్పాలి. చాలు పెద్దయినా, నాకు అదే చాలు. అమ్మా, ఈ బోనం నా దోస్తు వరుణ్ కోసం ఎత్తుతున్నా. అబ్దుల్, నువ్వు లేకుంటే ఈ బోనం జరిగేది కాదురా. దోస్త్ అంటే మాటల్లో చెప్పేవాడు కాదురా, చేతల్లో చూపించేవాడు. భక్తికి మతం ఉండదు బిడ్డ. ఈరోజు నువ్వు మానవత్వం అంటే ఏందో నిరూపించావు. మతం వేరే అయినా మనసొకటైతే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు.